ఏమంటారు వీళ్ళు ఇప్పుడు అధికారులు ఏంటి ఎందుకు ఇంతమంది బందోబస్తు వచ్చి ఇప్పుడు ఖాళీ చేయించాల్సి ఉంది? అదే అర్థమైతే లేదు కదా సార్. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, మొత్తం నడుస్తుంది. కోర్టులో మండే హియరింగ్, మళ్ళీ మండే హియరింగ్ ఉంది. వాళ్ళ దగ్గర లిట్ క్యాప్ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేదు సబ్మిట్ చేయడానికి. అదే అవుతుంది సార్. ఇది ఫోర్స్ఫుల్లీ మాకు వచ్చి పోలీస్ దగ్గర ఏం ఆర్డర్ లేదు, ప్రొడక్షన్ ఆర్డర్ లేదు, వాళ్ళకు మాకు వేకట్ చేయడానికే చూస్తారు సార్. అంటే ఇప్పుడు ఏమంటారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ అధికారులు వచ్చారు కదా, ఇప్పుడు అంతా కూడా ఎన్నింటికి వచ్చారు వీళ్ళు? వీళ్ళు 12-12:30 వరకు వచ్చారు సార్. వచ్చి అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఖాళీ చేయాలా లేకపోతే వాళ్ళు ఏం చెప్పలేరు. పోలీస్ వాళ్ళు వచ్చిర్రు, మాకు సైడ్లో తీసేసి డైరెక్టే వర్క్ స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు ఏమంటే ఖాళీ చేస్తారా? ఖాళీ చేసేయండి, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి, ఇది ఇక్కడ యూనిటీ మాల్ వాళ్ళ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయాలి, మాకు మీరు ఏమి ఇబ్బంది పెట్టొద్దు దీంట్లో అని చెప్పారు సార్. అట్లా కదా, ఇప్పుడు సడన్గా ఇప్పుడు కోర్టులో ఉంది కదా, ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది, వాళ్ళకి తీర్పు రాలేదు, మీకు తీర్పు రాలేదు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి? మీరు అడగలేదా? మరి మీకు కనీసం ఆర్డర్ ఉందా? ఆర్డర్ ఉంది సార్, ఆర్డర్ ఉంది. మేము అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తనే లేరు మాకు. అది అంటే మరి ఇప్పుడు వీళ్ళకి ఆర్డర్స్ ఉందా? ఇప్పుడు కనీసం ఇప్పుడు ఖాళీ చేయించడానికి ఆర్డర్స్ లేవు. ఏం వాళ్ళ దగ్గర ఏం ఆర్డర్స్ లేవు, ఒక్క పేపర్ కూడా చూపెడతలేరు సార్. వాళ్ళు ఏం అడిగినాం, ఆర్డర్ చెప్తలేరు, ఏం చెప్తలేరు. మీరు సైడ్లో వెళ్ళిపోండి, ఇక్కడ డైరెక్టే వర్క్ స్టార్ట్ సార్. చూడండి మీరు, జేసీపీ నడుస్తుంది, ఇక్కడ తోవేసిరు మొత్తము. అది అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు దేనికంటే ఇప్పుడు ఇది మొత్తం ఇది యూనిటీ మాల్ కోసం ప్లాన్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అన్నారు జేఎస్ రంజన్. అరే ఆయన ప్రాబ్లం అనుకోవచ్చు అది, ఇది కూడా అంటే ఆయన పని 100% ఆయన పనే. జయేష్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్ 100% ఆయననే సపోర్ట్ వీళ్ళకు. వీళ్ళు ఏదో ఫండ్ రిలీజ్ అయ్యి యూనిటీ మాల్ కట్టండి గవర్నమెంట్ ల్యాండ్ పైన, సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చింది. బట్ ఇది ప్రైవేట్ పట్ట ల్యాండ్ పైన లిట్ క్యాప్ వాళ్ళు అంటారు గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇది చూపెట్టారు, ఇది చూపెట్టి డైరెక్ట్ ఇక్కడే వర్క్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఒక్క పేపర్ కూడా లేదు లిట్ క్యాప్ సంబంధించినది. మొత్తం డాక్యుమెంట్ 80 ఇయర్స్ నుంచి 1943 ఇయర్స్ నుంచి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉంది. మేము మొత్తం డాక్యుమెంట్స్ కోర్టులో వేసినాము. అది మరి మీ డాక్యుమెంట్ చూపించినా వీళ్ళు వినట్లేదు. మా డాక్యుమెంట్స్ కూడా చూపెడితే వినట్లేదు వీళ్ళు. మరి అంటే మొత్తం మీ వైపు ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు దాన్ని పరిగణలో తీసుకో? అదే మాకు అర్థమైతే లేదు కదా సార్, అదే అర్థమైతే లేదు. అందుకోసం మీడియా వాళ్ళకి పిలిచి మాకు సపోర్ట్ చేయని చెప్పినాం మేము. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది భూమి? ఇది 37-8 గుంటా సార్. ఇది మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేయాలంట. ప్రస్తుతం ఇది ఓపెన్ ఎంత 6 ఎకర్స్ ఏముంది, అది మొత్తం ఇప్పుడు ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్తారు. మరి అంటే మీరు 20 రోజులు అవుతుందా దాదాపు? అది కూల్చి నెల అవుతుంది. 26 వస్తే 1 మంత్ అయిపోతుంది. మరి 1 మంత్ నుంచి మీరు అదే చెట్ల కింద పోరాడుతున్నారు. మరి ఈ రోజు మళ్ళీ వీళ్ళు వచ్చి ఇట్లా అంటే ఎట్లా చూడాలి? అంటే అదే సార్, అదే అర్థమైతే లేదు కదా, ఎట్లా చూడాలి? పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు. పోలీస్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేసి, పోలీస్ అంటే సార్ మాకు కూడా సపోర్ట్ చేయాలి కదా. మేము చెప్తున్నాం సార్, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, మండే రోజు మళ్ళీ హియరింగ్ ఉంది, మొత్తం వేసినాం. కోర్టు ఆర్డర్ కూడా ఉంది సార్ మన దగ్గర. అయితే అది మొత్తం కాదు, మీరు సైడ్ అయ్యండి, డైరెక్ట్ వాళ్ళకి లోపల పిలిచి డైరెక్ట్ వర్కే స్టార్ట్ చేపిస్తారు. వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? ఇక్కడ లిట్ క్యాప్ లెదర్ ఫ్యాక్టరీ ఉంది. ఇది లిట్ క్యాప్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది లిట్ క్యాప్ ల్యాండ్ అని. సరే లిట్ క్యాప్ ల్యాండ్ అంటే కోర్టులో నడుస్తుంది కదా, మీ డాక్యుమెంట్స్ కూడా లిట్ క్యాప్ ల్యాండ్ అని, గవర్నమెంట్ ల్యాండ్ అని కోర్టులో ప్రూఫ్ చేయండి. మేము కూడా ప్రూఫ్ చేస్తున్నాం. లిట్ క్యాప్ వాళ్ళు ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు ఇప్పటి వరకు కోర్టులో. మళ్ళీ గిన్సర్లు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి చూడండి, మరి అక్కడ చూడండి, మొత్తం బాన్సర్లు కూర్చొని ఉన్నారు. బాన్సర్ని కూర్చొని మాకు బయట దోసి వీళ్ళు పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తారు? ఏం లేదు, మాకు సపోర్ట్ కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, మొత్తం నడుస్తుంది. వాళ్ళు విన్నట్టు అసలుకే పట్టించుకోవాలి మా ఆర్డర్ని. అంటారు వీళ్ళు అధికారులు వచ్చి ఏమంటారు సార్? వీళ్ళకి అనడం ఏం లేదు సార్, దౌర్జన్యమా లాక్కోవాలి, వీళ్ళ పని అదే. అసలు ఏమైనా చెప్తే మేము ఏమైనా చెప్తుండే కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆయన మీరు ఆయనకు పోయి అడగండి. అసలు మీరు వాళ్ళకి ఏమైనా అడిగినారా? లేకపోతే మీరేమైనా చూపెట్టినారా? పోలీసు వాళ్ళకి అడగండి, ఆ శ్రీనివాస్ నాయక్ అడగండి. మీరు ఏ బేస్ మీద వచ్చి మీరు చేస్తున్నారు? కోర్టులో కేసు ఉన్నదా లేదా అడగండి ఆయనకి. అసలు పిటిషనే చేస్తలేరు వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు అని చేస్తారు వాళ్ళు. మొత్తం మీకు ఫేవర్ గా ఉంది కదా, దగ్గర 80 సంవత్సరాల నుంచి మీకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. మరి ఇవి కూడా వాళ్ళు పరిగణ తీసుకోవట్లేదు.
అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు tally వాళ్ళు చేసి- చూస్తలేరు, టాలీ చేస్తలేరు. వాళ్ళకి అనవసరం సార్. సార్ వాళ్ళ దగ్గర పవర్ ఉన్నది, ఆ పవర్ మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అసలు సీఎం దాకా తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఈయన అయితే ఏదైతే పవర్ మిస్యూజ్ చేస్తున్నారో అది చాలా ఘోరంగా అయిపోతుంది అది. అసలు ప్రధానంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు అంటే పోలీసులు అధికారులు ఎవరు ఉన్నారు? అధికారులు లిట్ క్యాప్ ఎండి ఉన్నాడు. లిట్ క్యాప్ MD. అవును. ఆయన ఏంటి? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? లిట్ క్యాప్ MD అంటే ఆయననే చెప్తున్నాడు కదా ఈ భూమి మొత్తం ఆయనదని, ఆయనదంట. లిట్ క్యాప్ కి సంబంధించిందని. మరి ఆయనదైతే మరి ఆయన డాక్యుమెంట్ చూపించాలి కదా. చూపెడతలేదు సార్, అదే అడిగినాం. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నదా, కోర్ట్ ఆర్డర్ కాపీ ఉన్నదా, అది చూపెట్టమంటే అది చూపెడతలేడు. కానీ కనీసం ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నది, కోర్టులో కేసు ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ పోతున్నారు వీళ్ళు. అది చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు, అది చాలా చేయొద్దు అది. అంటే కోర్టుకి విలువ లేదు సరే, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో అయితే కోర్టుకి విలువనే లేదు. వాళ్ళు చేసిన పనులకు చూడండి సార్, పోలీసులు ఏ అధికారంతో కూర్చున్నారు ఆడ వచ్చి, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నదని వస్తున్నారు. ప్రొటెక్షన్ వాళ్ళకి దేనికి ఇస్తున్నారు? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినారు ఎప్పుడైనా పోలీసు వాళ్ళు? లేదు, వన్ సైడ్ నుంచి చేస్తున్నారు. ఆ రోజు ఇల్లు గుల్లగొట్టినప్పుడైనా అప్పుడైతే 500 మందితోనే వచ్చినారు సార్. ఎందుకు వచ్చినారు? మీకు అంత అవసరం ఏముండే? అంత మార్నింగ్ వచ్చే మీది ఉండే కదా, మీరు అంత మందిదే ఎందుకు తీసుకొచ్చినారు? ఒక ఆర్డర్ కాపీ చూపెట్టేసి మీరు డిమాలిష్ చేసుకుంటారు కదా. ఆర్డర్ కాపీ చూపెట్టకుండా ఆయన వచ్చిన, ఆయన చెప్తున్నా కదా, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న దానిలో, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దేనికో అయితే నాకైతే తెలియదు, అది మాత్రం ఆయన మాత్రం పర్సనల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఆయన ఏం తిన్నాడో ఏమో అది, కానీ ఇది మాత్రం న్యాయం. మరి ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు? మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు వీళ్ళు వెకేట్ చేయమని చెప్తున్నారు కదా, మరి ఏం చెప్తారు ఫైనల్? ఎందుకు వెకట్ చెప్తుందా? మీరు కోర్ట్ కాపీ చూపెట్టండి, లేకపోతే కోర్టు ఆర్డర్ వచ్చిన దాకా అయినా చూపెట్టండి. ఒకవేళ మీ సైడ్ వస్తే జడ్జ్మెంట్ వస్తుంది, మేము జరిగిపోతాం. మా సైడ్ జడ్జ్మెంట్ వస్తే మీరు జరగాలి కదా అడిగింది. అప్పటిదాకా ఆగలేరా? అంటే కోర్టు అసలు వాల్యూ లేదు సార్ వీళ్ళ దగ్గర. డైలీ నడుస్తూనే ఉందని కోర్టులో, లోవర్ కోర్టులో నడుస్తుంది, హైకోర్టులో నడుస్తుంది. అంటే వీళ్ళకి, అంటే వీళ్ళ తెలివి లేదా వీళ్ళకి? అంటే పవర్ మిస్యూజ్ చేస్తున్నారా? ఇప్పటి వరకు కూడా పని ఆపలేరు, పని నడుస్తూనే ఉంది. ఇది అంటే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా. ఎందుకంటే దీనికి సంబంధించి, అంటే ఈ ల్యాండ్కి సంబంధించి 80 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నప్పుడు, వీళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండి కోర్టుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని అయితే ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని అయితే ఉల్లంఘించకూడదు అనేది ప్రధాన అంశం. చూడొచ్చు, అంటే ఇక్కడ నుంచే మొత్తం కూడా పని అక్కడ దానికి సంబంధించి ఇంకా ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం కూడా క్లీన్ చేసి ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఒక మాల్, యూనిటీ మాల్కి సంబంధించి ఒక పనులు అయితే చేపడతామని కూడా చెప్పడం జరుగుతుంది. లిట్ క్యాప్ ఓనర్ ప్రధానంగా ఇక్కడ ఈ ప్లేస్ నాదని చెప్పేసి ఆయన పట్టుబట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కూడా చూపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళు కూడా ఏమంటారంటే ప్రధానంగా మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ మీకు అనుగుణంగా ఉంటే అది చూపించండి, మేమే ఖాళీ చేస్తామని చెప్తున్న పరిస్థితి. మరి ఆ డాక్యుమెంట్ చూపించకపోగా వీళ్ళని బయటికి లాగే పరిస్థితి అయితే చేస్తున్నారు. బయటికి లాగి ఇదంతా కూడా ఖాళీ చేయించే పరిస్థితి అయితే చేస్తున్నారు. చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అధికారులతో కూడా, ఇక్కడ ఉన్న అధికారులతో కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.